Hello all, welcome to class number 9 of Indian Polity for Group 2 Mains by Advocate B. Ravikant Sharma. Right to information and recent amendments మనకి సిలబస్ లో ఆర్టీఐ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్ టాపిక్ ఉంది కాబట్టి రీసెంట్ గా మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కి అమెండ్మెంట్స్ జరిగాయి. దీని ప్రకారం అంటే మనకి దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఈ అమెండ్ అయినటువంటి ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీ మరియు టెన్యూర్ అనేటువంటి కాంప్రమైజ్ ఉంది. ఇంతకుముందు ఫిక్స్డ్ శాలరీ అండ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఉండేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ప్రిస్క్రైబ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది వచ్చింది. క్రిటిక్స్ ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీస్ ఛాలెంజెస్ రెడ్యూస్ ద అటానమీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కమిషన్. శాలరీ అండ్ సర్వీస్ కండిషన్స్ అనేటువంటివి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ఎవరైతే ఇష్టం ఉంటారో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ ని ఫాలో అవుతారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అవ్వచ్చు. వాళ్ళ ఇండిపెండెన్స్ కి ఇది ఒక దెబ్బ లాంటిది అని చెప్పేసి క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ అమెండ్మెంట్స్ టు ఆర్టీఐ యాక్ట్ హ్యావ్ రేజ్డ్ కన్సర్న్స్ ఓవర్ రెడ్యూస్డ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్సీ. పరిపాలనలో పారదర్శకత కోసము ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వం సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన డేటాని ప్రజలకు ఇవ్వడం కోసం ఈ ఆర్టీఐ పెట్టారు. బట్ అలాంటి డేటా ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కమిషనర్సే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఉంటే కనుక ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రాదు అని క్రిటిక్స్ యొక్క అభిప్రాయం. మనకి పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే కీ ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఆన్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మీద ఈ అమెండ్మెంట్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తామని చెప్పాను కదా, కాంప్రమైజ్ అవకాశం ఉందని చెప్పేసి. రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వీళ్ళు ఒక నోడల్ ఆఫీసర్స్ లాగా ఉంటారు మనకి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇన్ఫర్మేషన్ కోసం. ఒక మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేస్తే మరింత క్లారిటీ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ఫీచర్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005? ఇట్ అలౌస్ యాక్సెస్ టు ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రికార్డ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రావు. ఇట్ మ్యాండేట్ ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై పబ్లిక్ అథారిటీస్. ఆర్టీఐ అప్లికేషన్ ఏసీ అప్లికేషన్ తీసుకునేంత వరకు వెయిట్ చేయడం కాదు, ముందుగానే పబ్లిక్ అథారిటీస్ ప్రోయాక్టివ్ గా వాలంటరీగా వాళ్ళ వెబ్సైట్ లో ఎంత సాధ్యమైతే అంత ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు అని వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చెప్పాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ డస్ నాట్ కవర్ ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకప్పటి వరకు. బట్ జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు, అంటే చంద్రచూడ్ గారి కంటే ముందున్న చీఫ్ జస్టిస్ ఉన్న సమయంలో ఆ ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ని కూడా ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇట్ ఓన్లీ అప్లైస్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంటే కాదు, ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్ డెఫినేషన్ కిందకు వచ్చేటువంటి పబ్లిక్ ఆఫీసెస్ అన్ని కూడా ఆర్టీఐ కింద వస్తాయి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఆర్టీఐ యాక్ట్ mandates proactive disclosure to promote transparency. proactive disclosure ఎవరు అడగక ముందే తమకు తామే డిస్క్లోజ్ చేసే దాన్ని ఆర్టీఐ అనేటువంటిది ఎంకరేజ్ చేస్తుంది. ఆర్టీఐ ఈజ్ క్రూషియల్ టూల్ ఫర్ అకౌంటబిలిటీ, బట్ రీసెంట్ అమెండ్మెంట్స్ హావ్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ వీకనింగ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఆన్ గవర్నర్స్ పవర్స్. సుప్రీం కోర్టు గవర్నర్ యొక్క అధికారుల గురించి ఏం చెప్పింది? సుప్రీం కోర్టు రీసెంట్లీ ఇష్యూడ్ గైడ్ లైన్స్ టు కర్వ్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్స్ ఇన్ ద స్టేట్ అఫైర్స్. రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో గవర్నర్స్ కి ఇచ్చినటువంటి ఒక డిస్క్రిషనరీ పవర్స్ ని సుప్రీం కోర్టు మనకి దాని మీద న్యూస్ అయితే రావడం జరిగింది. సుప్రీం కోర్టు క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కడ వాడాలి, డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటో చెప్పింది. ఇక్కడ మనకి డిస్క్రిషనరీ అంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ కూడా తీసుకోవాలి. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు పేరుతో డే టు డే అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చిన్న చిన్న విషయాలు అధికారులకు సంబంధించిన అవ్వచ్చు, పరిపాలనకు సంబంధించిన అవ్వచ్చు, అన్నిట్లో గవర్నర్ తలదూర్చి పరిపాలనలో ఒక స్టాండ్ స్టిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 163 స్టేట్స్ దట్ ద గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ యాజ్ పర్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఏదైతే ఉందో, రాష్ట్ర క్యాబినెట్ ఏదైతే ఉందో దాని యొక్క సలహాలు సూచనల మేరకు మాత్రమే గవర్నర్ తన డే టు డే అఫైర్స్ ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. వాటిలో విచక్షణ అధికారాలు వాడి క్యాబినెట్ కి వ్యతిరేకంగా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగకుండా అడ్డంకులు సృష్టించేటువంటి విధానానికి స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు చెప్పింది. రీసెంట్ కేసెస్ షోస్ మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ ఇన్ స్టేట్ అసెంబ్లీస్. ఎన్నో స్టేట్ అసెంబ్లీస్ ని ప్రొలాగ్ చేయడము, లేకపోతే రద్దు చేయడము,
లేకపోతే ఈ వైస్ ఛాన్సలర్ నియామకాలు ఇలాంటి రకరకాల ఇష్యూస్ లో గవర్నర్ తన డిస్క్రిషనరీ అధికారాలను వాడి స్టేట్ లో ఒక స్టేటస్ కో అనేటువంటి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాసిబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ రోల్ అండ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్కి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటి? జుడిషియల్ రివ్యూ ఆఫ్ గవర్నర్ శాంక్షన్స్, గవర్నర్ చేసినటువంటి పనుల మీద ఉన్నటువంటి కేసులాస్, జుడిషియరీ యొక్క కామెంట్స్, ల్యాండ్ మార్క్ కేసెస్ రిగార్డింగ్ ద గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్ ఇవన్నీ వస్తాయి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. ఇప్పుడే డిస్కస్ ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలన్నీ కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ కి లోబడి ఉండాలి. ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ లిమిట్స్ ద మిస్యూజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ బై గవర్నర్స్, రీఇన్ఫోర్సింగ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. సమాఖ్య యొక్క సిద్ధాంతాలు, సమాఖ్య యొక్క మౌలిక భావనలకు అనుగుణంగా మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహాలు సూచనల్ని పాటిస్తూ గవర్నర్ తన విచక్షణాధికారాన్ని వాడుకోవాలి తప్పితే తన ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా తన గైడ్ లైన్స్ లో చెప్పింది. రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మనం రిజర్వేషన్స్ మీద మనం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద మాట్లాడుకున్నాం. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, క్రీమీ లేయర్ గురించి మాట్లాడుకున్నాం. వీటికి సంబంధించినటువంటి చెన్నయ్య కేసు, జస్టిస్ చెన్నయ్య కేసు చూసుకున్నాము. అదేవిధంగా క్రీమీ లేయర్ జస్టిస్ గవాయి చేసినటువంటి కామెంట్స్ గురించి తెలుసుకున్నాము. ఓబీసీ రిజర్వేషన్స్ మీద స్టేట్స్ రిలాక్సేషన్ గురించి చూస్తున్నాము. ఇప్పుడు ప్రమోషన్స్ లో రిజర్వేషన్. ఈ ప్రమోషన్స్ లో అంటే ఒక వ్యక్తి తన విద్యలో, ఉన్నత విద్యలో అడ్మిషన్స్ రిజర్వేషన్ పొందుతాడు. అదేవిధంగా తొలి ఉద్యోగం తెచ్చుకోవడం రిజర్వేషన్ పొందుతారు. అక్కడతో తన సోషల్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈవెన్ ప్రమోషన్స్ లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వ్యక్తులకి రిజర్వేషన్స్ అయితే మనం చూస్తుంటాము. దీనికి రాజ్యాంగము ఆర్టికల్ 16(4)A అనేటువంటి ఆర్టికల్ దీనికి రాజ్యాంగం వర్తిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం 16(4)A allows reservation promotion for SC STs if adequate representation is lacking. ఆయా SC ST వర్గాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కనుక లేకపోతే, జూనియర్స్ ఎప్పుడైతే ప్రమోట్ అవుతారో అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి జూనియర్లకి ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి ఆర్టికల్ 16(4)A మనకి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ క్వాంటిఫైబుల్ డేటా టు సాటిస్ఫై సచ్ రిజర్వేషన్స్. కానీ ఈ 14(4)A ఆర్టికల్ కింద రిజర్వేషన్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ దగ్గర డేటా ఉండాలి. ఎందుకు ఆ వర్గాల నుంచి గతంలో ఎంతమంది రిప్రజెంటేషన్ చేశారు, ఒకవేళ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, డేటా, నిర్దిష్టమైనటువంటి డేటా అయితే కలిగి ఉండాలి అపాయింటింగ్ అథారిటీస్. ది నాగరాజ్ కేస్ 2006 అండ్ జర్నైల్ సింగ్ కేస్ 2018 లైట్ గైడ్ లైన్స్ ఫర్ రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్. ఆర్టికల్ 16(4)A ప్రకారం ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పుకున్నాం కదా, దానికి క్లియర్ కట్ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు నుంచి 2006లో ఉన్నటువంటి నాగరాజ్ కేసు, 2018లో వచ్చినటువంటి జర్నైల్ కేసు లాస్ నుంచి మనకి క్లియర్ కట్ గైడ్ లైన్స్ అయితే వచ్చాయి. Supreme Court upheld the government's authority to grant reservation in promotions for SCs and STs. 2024 ఆగస్టులో ఇంకొకసారి కూడా సుప్రీం కోర్టు ఈ 16(4)A యొక్క రాజ్యాంగ భద్రతని సమర్థించింది. మనకి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు రిజర్వేషన్స్ ప్రమోషన్స్. ఇది ఆర్టికల్ 14(4)A సబ్ క్లాస్ 4A, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A ప్రకారం ఇది రిజర్వేషన్స్ ఇస్తారు ప్రమోషన్స్ లో. జుడిషియల్ రూలింగ్స్ ఆన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మనం నాగరాజ్ కేసు, జర్నైల్ సింగ్ కేసు ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. క్వాంటిఫైబుల్ డేటా అండ్ ఇట్స్ రోల్ ఇన్ అఫర్మేటివ్ యాక్షన్స్. మనం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ లో కూడా విజయరామారావు కమిషన్ ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పుకున్నాం. కాబట్టి అలా ఏమైనా కమిషన్స్ కనుక ఉన్నట్లయితే డేటా ఇచ్చినటువంటి కమిషన్స్ వాటికి సంబంధించిన విషయాలు కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. మోడల్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ రిజర్వేషన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్? ఇప్పుడే చూసుకున్నాం. ఆర్టికల్ 14 సబ్ క్లాస్ 4A అనేటువంటిది ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ లో మనకి ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి వెసులుబాటుని కల్పించాయి. The ruling reinforces affirmative action while ensuring reservations are backed by empirical data. ఒక పక్కన రిజర్వేషన్స్ అనేటువంటి అఫర్మేటివ్ యాక్షన్స్ మనకి సామాజికంగా పైకి తీసుకెళ్లేటువంటి చర్యల్ని ఎలా సమర్థిస్తుందో అదే విధంగా ఆ చర్యలకి ఖచ్చితమైనటువంటి ఒక డేటా బ్యాంక్ ఉండాలి. వితౌట్ డేటా రిజర్వేషన్స్ లో మనకి ఆ ఏరియా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఒక ఎంపిరికల్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ 16(4)A అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించి ఆయా వర్గాలకి న్యాయం చేకూరుస్తాం. డిలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్ మనం ఇంతకు ముందు
జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి రియార్మేషన్ యాక్ట్ చెప్పినప్పుడు దాని ప్రకారం అక్కడ డీలిమిటేషన్ కమిటీ ఏర్పడింది. కాబట్టి అది కోర్టులో ఆ డీలిమిటేషన్ కమిషన్ యొక్క చర్యలకి చట్టబద్ధ గురించి కోర్టులో ఉంది. అదే ఆర్టికల్ 82 ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడితే కనుక కోర్టులో ఆ విషయాల్లో జోక్యం చేసుకోమని చెప్తున్నాము. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇక్కడ నుంచి 82 ఉంది. ఇంతకుముందు ఆర్టికల్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్మేషన్ యాక్ట్ ప్రకారం డీలిమిటేషన్ కమిటీ ఏర్పడింది. నార్మల్ గా మిగిలిన భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ఆర్టికల్ 82 ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ ఫర్ పీరియాడిక్ డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ ద సెన్సెస్. జనాభా లెక్కలు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 2021లో జరగాలి. కోవిడ్ కారణంగా జరగలేదు, ఇప్పటికీ జరగలేదు. అలా ఎప్పుడైతే జనాభా లెక్కలు జరుగుతాయో వెంటనే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల పునర్విభజన అని పేపర్స్ లో చూస్తుంటాం. కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక 50 నియోజకవర్గాలకు పెరిగేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ డీలిమిటేషన్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 2002. మనకి 2002 తర్వాత 2012లో కానీ 2022లో కానీ ఇంకా డీలిమిటేషన్ జరగలేదు. ఎందుకంటే ప్రస్తుతం లేటెస్ట్ జనాభా లెక్కలు ఉంటే కనుక దాని ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ అంటే ముందుకెళ్తుంది. డీలిమిటేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రీడ్రాయింగ్ ఎలక్టోరల్ బౌండరీస్. ఇప్పుడున్న నియోజకవర్గాల్ని అంటే సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి పార్లమెంటరీ నియోజకవర్గం అనుకుంటే డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఆ హైదరాబాద్ కాస్త హైదరాబాదు నాంపల్లి లేదా హైదరాబాదు లగడికప్పోలు ఇలా కొత్త నియోజకవర్గాలు ఏర్పడిన అవకాశం ఉంది. జనాభా పెరుగుతున్న కొద్దీ, ఎందుకంటే మనకి ఏరియా వైజ్ కాకుండా ఏరియా ఎప్పుడు మారదు కంట్రీలో, మనకి పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పెరిగిన పాపులేషన్ అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలు అసమతుల్యంగా ఉంటాయి. ఉదాహరణకి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ పార్లమెంటరీ మనకి ఇండియా మొత్తంలో అతి పెద్దది జనాభా పరంగా చూసుకున్నట్లయితే. చిన్న కాన్స్టిట్యూన్సీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈక్వాలిటీ తీసుకురావాలి అంటే నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతూ ఉండాలి. దానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 అనేటువంటిది ఆ యొక్క ప్రాసెస్ కావాల్సినటువంటి చట్టబద్ధతని ఇస్తుంది. పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్, లీగల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్. దీనికి ఆర్టికల్ 82 మనకి చూసుకుంటాం. ఇంపాక్ట్ ఆఫ్ డీలిమిటేషన్ ఆన్ ఎలక్షన్స్. మనకి ఈక్వల్ ప్రపోర్షన్ ఉన్నటువంటి పాపులేషన్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్ కనిపిస్తే డెమోక్రటిక్ స్పిరిట్ పెరుగుతుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సమాజం మీద. ఎక్కువ మందికి రాజకీయంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది పెరుగుతున్న జనాభాతో పాటు. రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఎలక్టోరల్ మ్యాటర్స్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్మేషన్ యాక్ట్ ఒక చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ వెళ్తుంది. అదే రాజ్యాంగంలోని 82 ప్రకారం కనుక డీలిమిటేషన్ కమిషన్ కనుక తన చర్యలు చేపడితే వాటిని కోర్ట్ ఆఫ్ లా అంటే ఏ కోర్టులో కూడా మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆన్సర్ పి. Delimitation impacts electoral representation and ensures fair distribution of seats. మనకి ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ ఎన్నికల ద్వారా మన ప్రతినిధుల్ని చట్టసభలకు పంపిస్తాం కదా. ఆ చట్టసభలకు పంపించే విధానంలో ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అంటే జనాభా ప్రాతిపదికన సమాన జనాభాకి సమాన ప్రాతినిధ్యం ఉండాలి అంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా, ఇండిపెండెంట్ గా, నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవకాశం ఉంది స్వయం ప్రతిపత్తితో. 45th లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూ గైడ్ లైన్స్ ఫర్ పొలిటికల్ పార్టీ ఫండింగ్. మనందరికీ తెలుసు మనకి ఎలక్టోరల్ బాండింగ్, ఎలక్టోరల్ రీఫార్మ్స్ అటువంటి టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సుప్రీం కోర్టు స్ట్రిక్టర్ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటివి ఉండవు. కాబట్టి ఎన్నికల్లో పారదర్శకతని మనం తీసుకురావడం కోసం 20,000 రూపాయల కంటే ఎక్కువ చందాలు పొలిటికల్ పార్టీస్కి ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద మన క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే లాస్ట్ గవర్నింగ్ పొలిటికల్ పార్టీ ఫండింగ్ ఇన్ ఇండియా. ఇంతకుముందు ఎలక్ట్రల్ బాండ్స్ ఉండేవి, ఇప్పుడు అది లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ 20,000 కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు తమ వివరాలు బహిర్గతం చేయాలి. ఇదే మనకి ఉన్నటువంటి ఇప్పుడు డేటా బ్యాంక్. ట్రాన్స్పరెన్సీ మెకానిజం ఎలక్ట్రల్ ఫండింగ్. సో ఇంతకుముందు ఎలక్ట్రల్ బాండ్స్ లో ఉన్న మెకానిజమ్స్ మనం చెప్పాల్సి వచ్చిండేది. ఇప్పుడు కొత్త మెకానిజం ఇచ్చే వరకు వీటి మీద మనకి చర్చ అనేటువంటి ఉండదు. రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ మానిటరింగ్ పార్టీ ఫినాన్సెస్. మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యి ఫలితాలు ప్రకటించే వరకు కూడా ఈ మొత్తం ప్రాసెస్ ని మానిటరింగ్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పొలిటికల్ పార్టీ ఫండింగ్? బ్యాన్ ఆన్ ఆల్ కార్పొరేట్ డొనేషన్స్. ఇంకా అలాంటి బ్యాన్ ఏం పెట్టలేదు. మ్యాండేటరీ డిస్క్లోజర్ ఆఫ్ డొనేషన్స్ అబౌవ్ 20,000 రూపీస్ ఇప్పుడే చూసాం. డైరెక్ట్ ఫండింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బై ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ డైరెక్ట్ ఫండింగ్ అనేటువంటిది లా కమిషన్ రిపోర్ట్స్ లోను మేధావులు, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ అడుగుతుంది కానీ ఇంకా వీటి మీద కాంక్రీట్ స్టెప్స్ ఏవి గవర్నమెంట్ తీసుకోలేదు. కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. మనకి సుప్రీంకోర్టు దాన్ని
అన్కాన్స్టిట్యూషనల్ చేసింది అంటే ఇది వాయిడ్ అని చెప్పింది. సో రిమూవల్ ఆఫ్ బాండ్స్ అని కాదు, అదొక రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. సో మ్యాండేటరీ డిస్క్లోజర్ ఆఫ్ 20,000 అబౌవ్ డొనేషన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద న్యూ నామ్స్ ఎయిమ్ టు ఇంక్రీజ్ అకౌంటబిలిటీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ అండ్ కర్బ్ ద బ్లాక్ మనీ ఎలక్షన్స్. మనకి ఒక నిబద్ధతను, పారదర్శకతను ఎన్నికల ప్రక్రియ తీసుకురావడం మాత్రమే కాకుండా నల్లధనం అనేటువంటి దాన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఈ 20,000 కంటే ఎక్కువ డొనేషన్ ఎవరు ఇస్తారో వాళ్ళ వివరాలు బహిర్గతం చేయమని చెప్పింది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు, తప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు, హవాలా మనీ పంపించే వాళ్ళు, దేశం బయటికి మనీని పంపించి మళ్ళీ తక్కువ వడ్డీతో దేశం లోపలికి తీసుకొచ్చే వాళ్ళు, ఇవన్నీ బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయాలంటే 20,000 కంటే పైన అధికార పార్టీకి 20,000 కంటే పైన ఫండింగ్ ఇచ్చేసి వాళ్ళ పనులు చేయించుకోవడం కాదు. ఇది కనుక పబ్లిక్ డిస్కోర్స్ వస్తే అప్పుడు అలాంటి పనులకి అడ్డుకట్ట చేయవేయచ్చు అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. If you find any doubts with respect to this topic or previous topics, feel free to mail me, ravikant@gmail.com. Have a nice day. Take care.